దర్శనం శర్మ గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. భద్రాద్రి రాముని మహిమలు అంతింత కాదు. గత దశాబ్దాల కాలం నుండి ఎన్నో కథలు విన్నాం, ఎన్నో చరిత్రలు, ఎన్నో మహిమలు మనం స్వయంగా చూసాం. గత 10 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక భద్రాద్రి ఆలయ అభివృద్ధికి ఇచ్చినటువంటి హామీలన్నీ నీటి మూటలుగా మారాయి. మీరు ఎట్లా స్పందిస్తారండి ఈ అంశంపై? దక్షిణ అయోధ్యగా మనకు భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం ప్రశస్తి. దక్షిణాది ప్రాంతాల నుంచి వేలాది మంది, లక్షలాది మంది నిత్యం ఆ రామచంద్రుని వామాంక స్థిత అంటే రాముని ఒడిలో ఉన్నటువంటి ఆ సీతమ్మ తల్లి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకోవాలని పరితపిస్తూ ఉంటారు. దక్షిణాది నుంచి లక్షలాది మంది వస్తుంటారు. ఉత్తరాది వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు తప్పనిసరిగా అయోధ్యను దర్శించుకోవాలని తాపత్రయపడుతుంటారు. అయితే ఈ ఆలయం భద్రుడు తపస్సు చేయగా ఆ భద్రుడి ఆనతిని విని కలియుగంలో వైకుంఠం నుంచి ఆ విష్ణుమూర్తే శ్రీరామచంద్రుడిగా చతుర్భుజంతో అదే ఆయుధాలతో విష్ణువు ఏ ఆయుధాలు ధరిస్తారో ఆ ఆయుధాలతో చతుర్భుజుడై రాముడి అవతారంగా వచ్చేసి అవతరించారు అనేది క్షేత్ర మహాత్యం. మనకు తెలుసు, భక్త రామదాసు ఈ ఆలయాన్ని తహసీల్దార్ గా ఉన్నప్పుడు నిర్మాణం చేసి దివ్యమైనటువంటి తను రాముడే తనకు సర్వస్వమని అనేక కీర్తనలతో, ఆర్ద్రతతో, ఆ నిందాస్తుతితో ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా రామాలయాన్ని నిర్మిస్తాడు. చివరికి చెరసాలకు కూడా వెళ్తారు. చెరసాలకు వెళ్ళినప్పుడు తానీషా కలలో శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమై ఆ శ్రీరామచంద్రుడి యొక్క ఆనతి వల్ల తర్వాత అతన్ని విడుదల చేయడు. రామదాసు ఆ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయాన్ని ప్రతిష్ఠ చేయడం మనం చూస్తాం. ఇకపోతే ఈ ఆలయం స్వతంత్రం వచ్చాక కొంత శిథిలావస్థకు చేరగా కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రెండోసారి పునర్నిర్మాణం అయింది. అప్పుడు కల్లూరి చంద్రమౌళి గారు దేవాదాయ శాఖ మంత్రి. ఆయన కూడా అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. ఆనాడు దాదాపు ₹1,00,00,000 ఆనాడే అవసరం అనుకుంటే ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వడానికి అడ్డంకులు ఏర్పడితే ఆయన మొత్తం జిల్లాల్లో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండే అన్ని జిల్లాల్లో పర్యటించి నిధులు సేకరించగా ఈనాడు దాదాపు ఒక 100 కోట్ల విలువ, ఆనాడు ఒక 90 లక్షల రూపాయలు వచ్చాయట. అంటే ఆనాడు ప్రభుత్వ ధనం లేకుండానే కాసు బ్రహ్మానందరెడ్డి కొలువులో ఉన్నటువంటి కల్లూరి చంద్రమౌళి గారు నిర్మాణం మొదలుపెట్టారు. అనివార్య కారణాల వల్ల అతను అనేక అడ్డంకులు ఎదుర్కొని వైదొలిగిన తర్వాత పివి నరసింహారావు గారు ఆ దేవాదాయ శాఖ మంత్రిగా ఉండగా ఆ ఆలయం పునర్నిర్మాణమై ప్రతిష్ఠ అయింది. ఇది 2 దశల్లో, ఒకటి రామదాస్ గారు, తర్వాత పివి నరసింహారావు గారి హయాంలో కల్లూరి చంద్రమౌళి గారు కాసు బ్రహ్మానందరెడ్డిగా ఉన్న టైంలో ఇప్పుడున్న వైభవం అంతా, ఇప్పుడు కనిపిస్తుందంతా పునర్నిర్మాణం కాసు బ్రహ్మానందరెడ్డి గారి కాలంలో జరిగిన పునర్నిర్మాణ వైభవం 1961. ఇది భద్రాచలం యొక్క ఆలయ చరిత్ర. 1961 నుంచి ఇప్పటిదాకా కూడా ఏ స్థితిలో ఉన్నదో ఆ స్థితిలోనే ఆలయం ఉంది తప్ప కొత్తగా మిగతా ఆలయాల్లో అనేక అభివృద్ధి, భక్తుల సౌకర్యాలు జరిగిన ఒక పుష్కరాల సమయంలో మొక్కుబడిగా ఆ గోదావరి ఒడ్డున కొంత అప్పటికప్పుడు తాత్కాలిక ఏర్పాట్లు, గంగమ్మ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడం, గోదావరి విగ్రహం చేర్పడం, తాత్కాలిక ఏర్పాట్లు, ప్రతి శ్రీరామనవమి రోజున చలవ పందిళ్లు వేయడం, అప్పటికప్పుడు ఏర్పాట్లు చేయడము, అక్కడక్కడ కొన్ని నివాస గృహాలు, భక్తుల వసతి గృహాలు చేయడం తప్ప ఈ రోజు వరకు భద్రాచలంలో ఎన్నో సమస్యలున్నా మనకు ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. భక్తుల అగచాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. మళ్ళీ రేపు శ్రీరామనవమి సందర్భంగా ఇవాళ మనం అదే చర్చ కూడా చేసుకుంటూ ఉన్నాం. అయితే 10 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో భద్రాచలం, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి భద్రాచలం కూడా కేంద్ర స్థానం తెలంగాణ ఉద్యమంలో. ఎందుకంటే కేసీఆర్ గారు కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వస్తూ అరెస్ట్ అయ్యి ఖమ్మం జైల్లోనే ఉంచారు.
అనేక సందర్భాల్లో కూడా ఖమ్మం భద్రాచలం పర్యటిస్తున్నప్పుడు కేసీఆర్ గారు భద్రాచల ఆలయ వైభవం గురించి, భద్రాచలంలో శ్రీరామచంద్రుని యొక్క వైశిష్ట్యం గురించి, దక్షిణ అయోధ్యగా దీన్ని అనేక మార్లు దీన్ని పునర్వైభవం తీసుకురావాలని, తీసుకోవాల్సిన అవసరం ఉందని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక తీసుకువస్తానని కూడా హామీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడ్డాక ఉద్యమ సారథి ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి దర్శించడం తప్ప మళ్ళీ 9 ఏళ్లు దర్శించిన దాఖలాలు లేవు. సరే, కారణాలు ఏవైనా కావచ్చు. మొత్తం మీద మొదటిసారి ఒక 100 కోట్లతో ఆలయానికి పునర్వైభవం తీసుకుని వస్తా అన్నారు. అయితే అదే సందర్భంలో ఒక సంఘటన జరిగింది. తెలంగాణ ఏర్పడ్డాక జూన్ 2 తర్వాత వారం 10 రోజుల లోపలలోనే పార్లమెంటులో ఆ భద్రాచలం చుట్టూ ఉన్నటువంటి 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ లో కలవడం వల్ల అసలే సమస్యల్లో, అతలో దైన్యావస్థలో, భక్తులకు అసౌకర్యాలతో ఉన్నటువంటి భద్రాచలం దేవుడు ఇటువైపు, దేవుడి ఆస్తులు అటువైపు, అక్కడ ఉండే భక్తులు, అక్కడ ఉండే నివాసుల ఇళ్ళు ఒకవైపు, వాళ్ళ యొక్క పొలాలు ఇవన్నీ ఒకవైపు, ఇలా గందరగోళ పరిస్థితిలో భద్రాచలం చేరింది. ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ లో చేరిన తర్వాత దాని వైపున ఆ ఉన్న భద్రాచలం ప్రాంతమైనా గాని, లేదు ఆ 7 మండలాలను కలపడానికి భద్రాచల ఆలయ పరిరక్షణ కమిటీ చేస్తున్న ఉద్యమానికి గాని ప్రభుత్వం మద్దతు తెలపకుండా ఒక్కరోజు బందేమో చేసింది, ఊరుకున్నారు. తర్వాత కనీసం ఆలయ అభివృద్ధి పైన దృష్టి పెడతారన్న గాని, 100 కోట్లు కేటాయించిన హామీని నిలబెట్టుకోవడానికి గాని ఆ ప్రభుత్వం ప్రయత్నించలేదు. కాగా మీరు ఇంతకుముందే మీ యొక్క ఉపోద్ఘాతంలో చెప్పినట్టుగా తాను తలంబ్రాలు తీసుకురావాల్సింది ఒక్కసారి మాత్రం తీసుకువచ్చి తర్వాత మనువణ్ణి వారసుడిగా పంపడం అనేది అనేక వివాదాస్పదమైంది. యాదాద్రి దేవస్థానానికి 1000 కోట్లకు పైగా డబ్బులు కేటాయించి ఆ ఆలయాన్ని దివ్య భవ్యమైనటువంటి తిరుమలకు ధీటుగా ఆలయాన్ని నిర్మించినప్పుడు వేములవాడ, కొండగట్టు ఇంకా కొన్ని దేవాలయాలకు అభివృద్ధికి కొన్ని నిధులు కలిపి ప్రత్యేక కమిటీలను వేసి, అథారిటీలను వేసి నిర్మాణం చేస్తున్నప్పుడు భద్రాచలం మాత్రం సీతకన్నుకు లోనవ్వడం, సీతకన్ను ఆ అమ్మవారి మనకు నానుడి ఉండి నిర్లక్ష్యం చేస్తే సీతకన్నుని నిజంగా ఇక్కడ వర్తిస్తుంది. సీతకన్ను సామెత ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లు నిజంగా సీతకన్ను చూపించింది. ఈ యొక్క రామాలయం వల్ల, రామాలయం యొక్క అభివృద్ధి విషయంలో 100 కోట్లు ఎక్కడికో పోయినాయి. ఆలయ అభివృద్ధి ప్రస్తావన గాల్లో కలిసిందని చాలా ఆ ప్రాంత వాసులే కాదు, శ్రీరామచంద్రుడిని నమ్ముకున్న 50 మంది రామభక్తులంతా కూడా ఇవాళ ఆవేదనతో ఉన్నారు. కనీసం ప్రభుత్వం మారింది, ఇప్పుడైనా ఈ ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా కూడా అక్కడ అయోధ్యను ఏ విధంగానైతే ఆయన ఎన్నో 500 ఏళ్ల తర్వాత ఆ ఆలయానికి, అయోధ్య రామాలయాన్ని భారత ప్రజలందరూ కన్న కలలు సాకారమై భవ్య దివ్యమైనటువంటి అయోధ్య మందిరం ఏర్పడిన ఈ సందర్భంగానైనా దక్షిణ అయోధ్యగా పెరిగించిన రామాలయం మీద కేంద్ర ప్రభుత్వమైన దృష్టి సారించి, అదేవిధంగా కొత్త రాగారు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వమైన దృష్టి సారించి ఈ దివ్య భవ్యమైనటువంటి ఈ భద్రాచల మందిరానికి పునర్వైభవం తెచ్చి, పునర్నిర్మాణం చేసి, భక్తులకు సౌకర్యాలు కూర్చి, వివాదాస్పదమైనటువంటి కొన్ని గ్రామాలు ఈ భద్రాచల ఆలయానికి సంబంధించిన ఆస్తులను ఒకే చోటికి తెచ్చి ఈ సమస్యను పరిష్కరించడానికి ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధికి బాటలు వేయాల్సిన అవసరం భక్తులందరి యొక్క డిమాండ్, ప్రగాఢ విశ్వాసం.